శంకరన్న పైన దాడి ఇంకా ముందు ముందు ఏమైనా దాడులు చేయాలని అనుకోవద్దు. ఆ ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఉండాలి. వాళ్ళని కాపాడుకోవాలి ప్రజలారా అని కోరుకుంటున్నాను. శంకరన్న మీద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతకుముందుకు చిల్కా ప్రవీణ్ అన్న మీద కూడా దాడి జరిగింది. అది కూడా సరికాదని నేను చెప్తున్నాను. ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా ఉండాలి, నిలబడాలి. ప్రశ్నించే గొంతులకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఉన్నప్పుడు ఛానళ్ళు పనిచేసినాయి, ప్రశ్నించే గొంతులైనాయి, ప్రశ్నించే గొంతులుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద కూడా పని చేయకుంటే ప్రశ్నించే గొంతులుగా ఉన్నారు. వాళ్ళు ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొంతమందికి అమ్ముడుపోతున్నాయి. అలా అమ్ముడుపోవద్దని కొన్ని ఇప్పుడు తిన్మార్ మల్లన్న అప్పుడు ప్రశ్నించిండు, కానీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేడు? అప్పుడు కరెంటు వస్త